అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ ఆధ్వర్యంలో నెల్లూరు దర్గామిట్టలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతి మహిళ నేడు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలన్నారు. చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకోవడం ద్వారా ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. ఈ మహిళా దినోత్సవానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. మహిళలకు రాష్ట ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వాటిని ఉపయోగించుకుని అభివృద్ది చెందాలన్నారు. అనంతరం నెల్లూరు ఈవెంట్ ప్లానర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షరీనా, పిపి ప్రతిమ, సృజన, రేణుప్రియ, నేపా ప్రెసిడెంట్ ముజీర్, శోభ, లలిత, కల్పన, అనిత, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. మనోధైర్యం, కొండంత సహనం ఎవరికుంటుంది? మహిళలకు ఉంటుంది కదా. ఈరోజు మనం నిజం చెప్పాలంటే ఉమెన్ ఆర్ ద రియల్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ. డూ యూ ఆల్ అగ్రీ ఫర్ దట్? ఓకే, మీరు అందరు కనుక దాన్ని నమ్మితే, సో ఎవ్రీడే యూ షుడ్ రిమైండ్ దట్ యు ఆర్ ద బెస్ట్. అవునా కదా? ఎందుకంటే ఈరోజు సమాజాన్ని తీర్చిదిద్దేది మనమే అన్నప్పుడు సమాజంలో బెస్ట్ కూడా మనమే కదా. ఇందాకే మేడం చెప్పినట్టు ఈరోజు మన మహిళా దినోత్సవం జరుపుకున్న అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే అది ఎందుకు జరుపుకుంటున్నామో కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు, గతంలో స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, అణిచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాట ఫలితమే ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. సో వాళ్ళు మన కోసం ఏం చేశారో అది నెమరవేసుకోవడం కాకుండా ఈరోజు జస్ట్ మనం సెలబ్రేట్ చేసుకోవడం కాదు, మనం మన భావితరాల వారికి ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక సిన్సియర్గా కూడా అడుగుతాను, ఎంతమంది మీరు మార్షల్ ఆర్ట్స్లో ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు? నేర్చుకోవడానికి మాకు చాలా భారంగా ఉంటుందంటే డిఫరెంట్ రీజన్స్, ఎవరెవరు వాళ్ళ పర్స్పెక్టివ్ నుండి వాళ్ళు చెప్తారు. కానీ ఎవరు మనల్ని రక్షించాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే రక్షించుకుంటాము అనాలి. రక్షించుకునే పరిస్థితిలో మనం ఉండాలి అంటే తప్పకుండా గతంలో అయితే మనం చదివించడానికి, మనం బయటికి రావడానికి ప్రతిదానికి స్ట్రగుల్ చేయాల్సి వచ్చేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మనకు లేదు. మన తల్లిదండ్రులు మనకు కావాల్సినంత స్వేచ్ఛను ఇచ్చారు. మనం కోరితే కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి ఇవ్వగలిగిన స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అవునా కదా? తల్లిదండ్రులు ఉన్నారు. సో దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకుంటే ఎవరో వచ్చి మనం రక్షించాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే రక్షించుకునే పరిస్థితులు ఉంటాము. సో అలాగే దాంతోపాటు మనం మన భావితరాల వాళ్ళకి, మనతో పాటు ఉన్న మహిళలకి మనం ఏం చేయగలం అనేది కూడా మన అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరు కూడా వీళ్ళు భారము అని అనుకోకుండా ఉండాలంటే అట్ ద సేమ్ టైం ఒకరు మనల్ని డిక్టేట్ చేయకూడదు, మనమే సమాజాన్ని డిక్టేట్ చేసే పరిస్థితుల్లో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా విద్య ఈజ్, మనకు చదువు అనేది మస్ట్. చదువుతో పాటు తప్పకుండా ఈ ఎడ్యుకేషన్ కరికులంలో మార్షల్ ఆర్ట్స్ కూడా కంపల్సరీ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చదువు ఎంత ఇంపార్టెంటో మన రక్షణ కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే అట్ ద సేమ్ టైం మన హెల్త్, మనం హెల్తీగా ఉంటేనే మన సమాజాన్ని హెల్తీగా తీర్చిదిద్దగలం. కాబట్టి వీటిలన్నిటి పట్ల ఇందాకే తను చెప్పినట్టు బ్యూటీ కాన్షియస్, అవుటర్ బ్యూటీ ఎంత అవసరమో ఇన్నర్ బ్యూటీ కూడా అంతే అవసరం. మనము ఇంతమంది ఉన్నాం కదా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక శత్రు దేశం నుండి మన దేశం మీద దండెత్తాలి అంటే మన దేశంలో ఎవరో ఒకరు బ్లాక్ షీప్ ఉండాలి. ఎవరో ఒకరు వాళ్ళకి ఇంటర్నల్గా హెల్ప్ చేస్తేనే, లోపల నుండి హెల్ప్ చేస్తేనే వాళ్ళు మన దేశం దేశాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందాక ఒక డాక్టర్ గారు కూడా చెప్పినట్టు ప్రతి మహిళ అంటే మన మీద ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలన్నిటికీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక దగ్గర
దగ్గర ఒక మహిళ వాళ్ళకి హెల్ప్ చేస్తేనే వాళ్ళు చేయగలరు. ఒక్క పురుషులు ఇండివిజువల్గా వాళ్ళు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఏం చేయలేరు వితౌట్ అవర్ హెల్ప్. అది మనం నమ్మాలి, నిజం కూడా. సో మన హెల్ప్ లేనిదే ఏదో ఒక రూపంలో, అది తల్లో చెల్లో భార్య ఏదో ఒక రూపంలో